వెల్కమ్ టు కీ టాక్స్. జాన్ ఎఫ్ కెనడీ అమెరికా ఒకప్పటి అధ్యక్షుడు. ఇప్పుడు కెనడీ గురించి ప్రపంచమంతా మాట్లాడుతోంది. దానికి ప్రధాన కారణం ట్రంప్ తీసుకున్న ఒక్క నిర్ణయం. ట్రంప్ నిర్ణయం వల్ల ప్రకంపనలు రేగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, ప్రమాదం కూడా ఉంది అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. అసలు ఇంతకీ ఈ కెనడీ ఎవరు? 65 ఏళ్ల కిందట అసలు ఏం జరిగింది? డీటెయిల్గా చూద్దాం. సబ్స్క్రైబ్ టు కీ టాక్స్. జాన్ ఎఫ్ కెనడీ కేవలం 43 ఏళ్ల వయసులోనే అమెరికాకు 35వ అధ్యక్షుడిగా సంచలనాత్మక రీతిలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2.5 నుంచి 3 సంవత్సరాల లోపు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఆ కొనసాగిన సమయంలో ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన పరిణామాలకి కీలక భూమిక పోషించే దేశంగా అమెరికాని తీర్చిదిద్దారు. కెనడీ నాయకత్వ లక్షణాలు కానీ, ప్రపంచవ్యాప్తంగా పరిణామాలను హ్యాండిల్ చేసిన తీరు కానీ, అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టడానికి ఒక కన్విక్షన్తో, చిత్తశుద్ధితో పనిచేసిన తీరు కానీ ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చనీయమవుతుంది. బ్రిటన్ ఒకప్పటి ప్రధాని విన్స్టన్ చర్చిల్ తర్వాత అంతటి ప్రభావశీలమైన నాయకుడిగా జాన్ ఎఫ్ కెనడీకి పేరుంది. 60 ఏళ్ల కిందట అమెరికా అధ్యక్షుడిగా ఉన్న నాయకుడి గురించి ఇప్పటికీ అమెరికన్ ప్రజలు, మేధావులు, మీడియా చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అమెరికా రీసెంట్ చరిత్రలో గొప్ప నాయకుడు ఎవరు అంటే పోల్ పొజిషన్లో ఉండే నాయకుడిగా, అంటే జనసామాన్యం విషయంలోనూ, ఎక్స్పర్ట్స్ విషయంలోనూ, అంతర్జాతీయంగా నిపుణులు, మేధావులైన వారి అభిప్రాయంలోనూ అందరూ ముక్తఖండంతో ఒక్కటిగా చెప్పే పేరు జాన్ ఎఫ్ కెనడీ. ఆస్క్ నాట్ వాట్ యువర్ కంట్రీ కెన్ డూ ఫర్ యూ, ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ. దేశం కోసం నువ్వేం చేస్తావు అని ముఖం మీద ప్రశ్నించేందుకు ఒక లీడర్కి ఎంత తెగు ఉండుండాలి, ఎంత ధైర్యం ఉండుండాలి. దీని వెనక నేపథ్యం ఏంటో తెలిస్తే ఇప్పటి ప్రపంచం ఇంకా ఆశ్చర్యపోతుంది. ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. రష్యాతో పరిస్థితులు పీక మీద కత్తిలా ఉన్నాయి. అమెరికా పరిస్థితి ఆర్థికంగా సంక్షోభంలో ఉంది. క్యూబా లాంటి దేశాల్లో స్థావరాలు పెట్టి అమెరికన్ ఇంటర్నల్ సెక్యూరిటీని రష్యా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఉంది. యూరోప్లో ఉభయ జర్మనీల మధ్య బెర్లిన్ గోడ సంక్షోభం ముదిరిపోయింది. ఆఫ్రికాలో కాంగో బీభత్సం కూడా జరుగుతున్నది అదే రోజుల్లో. ఇవన్నీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23-24 కొత్త దేశాలు ఏర్పడిన సందర్భం అది. ఇంతటి సంక్షోభ పరిస్థితుల్లో అమెరికాని అన్ని వైపుల నుంచి సిద్ధం చేస్తూనే సామాజిక ఆర్థిక బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలో కెనడీ చేతల్లో చూపించాడు. బహుశా అమెరికా చరిత్రలోనే మానవ హక్కుల కోసం ఒక గొంతుకలా వినపడిన ఏకైక అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఒక్కడేనేమో. ఆ తర్వాత రష్యా ఆధిపత్యాన్ని అన్ని వైపుల నుంచి సవాల్ చేసేందుకు అపోలో స్పేస్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం విషయంలో కానీ, దార్శనికతతో కూడిన నిర్ణయాలు తీసుకొని దూకుడుగా ముందుకెళ్తూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నిర్భయమైన, నిక్కచ్చిగల నాయకుడిగా కెనడీ ముద్ర వేశారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. అప్పటి రష్యా అధ్యక్షుడు నికితా క్రుష్చెవ్తో జాన్ ఎఫ్ కెనడీ సమావేశం కావాల్సింది. దానికంటే ముందు మీడియాను ఉద్దేశించి క్రుష్చెవ్ ప్రసంగిస్తున్నారు. నేను అమెరికా ఆటలు సాగనివ్వను అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడికి అడ్డు తగలడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది, షాక్కి గురి చేసింది. అంతర్జాతీయ వేదిక మీద ఒక అధ్యక్షుడు మాట్లాడుతుండగా మరో అధ్యక్షుడు ఇలా జోక్యం చేసుకోవడం అనే ఘటన బహుశా చరిత్రలో అంతకుముందు జరగలేదు. ఆ తర్వాత కూడా జరిగిన దాఖలా ఎక్కడా లేదు. 63లో జాన్ ఎఫ్ కెనడీ మీద హత్యాయత్నం జరిగింది. డాలస్లో ఓస్వాల్డ్ అనే దుండగుడు కెనడీ మీద కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచాడు. కెనడీ చనిపోయాడు. కెనడీని హత్య చేయడానికి పథక రచన చేసింది ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? 2 దశాబ్దాలకు పైగా ఆ ఘటన మీద పూర్తి దర్యాప్తు జరిపి సిఐఏ, మిగతా నిఘా సంస్థలన్నీ సేకరించిన సమాచారాన్ని అంతటినీ ఇది బహిర్గతం చేయడానికి మరో 25 సంవత్సరాలు పడుతుంది. కెనడీ చట్టాన్ని 1992లో చేశారు. ఆ 25 సంవత్సరాల గడువు 2017తో ముగిసింది. సరిగ్గా అప్పుడు కూడా ఈ డొనాల్డ్ ట్రంపే అధ్యక్షుడిగా ఉన్నారు. దీనికి సంబంధించిన పత్రాలేవి, వాస్తవాలేవి వెల్లడించలేదు. బిడెన్ కాలంలో
పాక్షికంగా మాత్రమే విడుదల చేశారు. మరో 2500 పేజీల సమాచారం అది న్యాయస్థానాలు చట్టపరమైన లిమిటేషన్స్కు లోబడి ఉంది అని చెప్తారు. వాటన్నిటినీ నేను బహిర్గతం చేస్తాను, కొద్ది వారాల్లో ప్రపంచం ముందు పెడతాను అని ట్రంప్ చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రపంచం కెనడీ హత్య గురించి ఎందుకు మాట్లాడుతోంది? ఇండియాతో పాటు మిగతా దేశాల మీద కూడా కెనడీ హత్య ప్రభావం ఎలా ఉండొచ్చు అంటే దీన్ని 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి, కెనడీ హత్య పూర్తిగా అంతర్గత శక్తుల పనే అనే విషయం గనక రుజువైతే ఇది పూర్తిగా అమెరికా అంతర్గత వ్యవహారం అయిపోతుంది. అలా కాకుండా కెనడీ హత్యలో ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటి పరిస్థితులు కాబట్టి రష్యా జోక్యం గనక ఉంటే కెనడీ మీద కాల్పులు జరిపిన దుండగుడు ఎవరైతే ఉన్నారో ఓస్వాల్డ్ మార్కిస్ట్ గా ముద్రపడ్డారు. రష్యాలో చాలా సంవత్సరాలు పనిచేసి వచ్చారు అని నిఘా సంస్థలు మొదట్లోనే నిర్ధారించుకున్నాయి. అయితే ఓస్వాల్డ్ అరెస్ట్ అయిన తర్వాత 2 రోజులకే మరో దుండగుడి చేతిలో హత్యకు గురయ్యాడు. కెనడీ హత్యకి రష్యాకి సంబంధం ఉందని తెలిస్తే మాత్రం, అలాంటి లీడ్స్ ఉన్నాయి అని తెలిస్తే మాత్రం ఈ పరిణామం ప్రపంచాన్ని కుదిపేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఉక్రెయిన్ మీద దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా రష్యా మీద వ్యతిరేకత కూడా ఉన్న సమయం ఇది. ఒకవేళ కెనడీ హత్య వెనక రష్యా హస్తం ఉంది అని తెలిస్తే మాత్రం అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. అందుకే ఇప్పుడు ప్రపంచం అంతా ఒకంత ఆందోళనతో ఆసక్తితో కెనడీ హత్య వెనక ఏం జరిగింది అనే మిస్టరీ గురించి చర్చించుకుంటోంది. అమెరికా ఆధిపత్యం మీద ప్రపంచవ్యాప్తంగా సందేహాలు వస్తాయనే ఉద్దేశంతో కెనడీ హత్య రహస్యాల్ని దాచి ఉండొచ్చు అని కొందరు కాన్స్పిరసీ థియరీని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇక్కడే ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఏలియన్స్, గ్రహాంతర వాసుల విషయంలో అమెరికా తీవ్రమైన పరిశోధనలు జరుపుతూ ఉంది. వీటిలో 100ల కొద్దీ ఏలియన్ సాసర్స్ అంటే ఏలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన చిత్రాలు అమెరికా శాటిలైట్స్ సేకరించాయి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఆధారాలతో సహా దొరికిన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు నాసా కానీ అమెరికా కానీ ఏలియన్ సాసర్స్ గురించి కానీ ఏలియన్ ట్రేసెస్ గురించి కానీ అఫీషియల్గా ప్రకటన చేయవు. అమెరికాని మించిన శక్తిమంతులో లేకపోతే ప్రపంచానికి తెలియని శక్తో ఏదో ఉంది, ఏలియన్స్ ఉన్నారు అంటే అది అమెరికా ఆధిపత్యానికి సవాలుగా మారే అవకాశం ఉంది అని ఆలోచించే మనస్తత్వం అమెరికాది. కెనడీ హత్య వెనక రష్యా హస్తం ఉంది, రష్యాకి సంబంధించిన మూలాలు ఉన్నాయి, ఒక మార్కిస్ట్ మూలాలు ఉన్నాయి అని గనక రుజువైతే ఇలాంటి అమెరికా ఎంతటి తెంపరి నిర్ణయానికైనా సిద్ధపడే ప్రమాదం లేకపోలేదు. మరి ఏం జరగబోతోంది? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కీ టాక్స్.